కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? గవర్నర్లు బిల్లుల్ని నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేము జోక్యం చేసుకోవద్దా? ఇది క్వశ్చన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చాలా మంచి క్వశ్చన్ వేసిరు, చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. ఇంతకుముందు మేము కూడా ఇదే క్వశ్చన్ వేసినాము. పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు తప్పుడు చట్టాలు చేస్తే, తప్పుడు విధానాలకు పాల్పడితే మరి ఎవరిని అడగాల? ఎవరు చర్యలు తీసుకోవాలా? పోవాల్సింది కోర్టు దగ్గరికి కదా. న్యాయస్థానాలు చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలా? ఇప్పుడు గవర్నర్లు, రాష్ట్రపతి మీరు బిల్లులు ఆమోదించకపోతే, బిల్లులు పెండింగ్లో పెడితే మరి ఎవరిని అడగాలి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయస్థానాలు ఉన్నాయి కదా. అరే ఇక్కడ ఏమైపోతా ఉందంటే మేమే సుప్రీం. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే మేమే సుప్రీమిగా, మాకు న్యాయస్థానాలు కానీ ఎవరు మాకు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు, నిర్ణయాలు మేమే తీసుకుంటాము అని చెప్పి అలాంటి చట్టాలు చేస్తారు. నిన్న మొన్న వచ్చిన పొలిటికల్ క్రిమినల్ చట్టం కూడా అలాంటిదే. పదవి విచ్యుత చట్టం కూడా, బిల్లు కూడా అలాంటిదే. కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, న్యాయస్థానాలు అవసరం లేదు. 30 రోజులు ఆరోపణ నుంచి 30 రోజులు జైల్లో ఉంటే 31 రోజు పదవి అవుట్. కాబట్టి న్యాయస్థానాలకు పోయే ఛాన్స్ లేదు. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కరెక్ట్గా అడిగారు. మరి ఎవరు ప్రశ్నించాలా మిమ్మల్ని? మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించాలి? అంటే రాజ్యాంగం లేదు, మమ్మల్ని ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదు అని చెప్పి ఇప్పటికే ద్రౌపది ముర్ము గారు ఒక లేఖ రాసింది సుప్రీంకోర్టుకు. మరి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించాలి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి పోవాలి? మీరు తప్పు చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? ఆ చట్టాలు మీరు అమలు చేయాలి కదా. ఏదైనా బిల్లు మీ దగ్గరికి పంపితే అందులో తప్పులు ఉంటే, ఇవి తప్పులు ఉన్నాయి, సరి చేసి తీసుకురండి అని చెప్పి వెనకనే పంపాలా. లేదా సరైనది కాదు చట్టం అని మీకు అనిపిస్తుందని రిజెక్ట్ అనే చేయాలి, లేదా బిల్లు అమలనే చేయాలి. ఇవేమి చేయకుండా మా ఇష్టం, మేము బిల్లు పంపిస్తే పెండింగ్లో పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినప్పుడు దాని నిర్ణయం తీసుకుంటాం అంటే ఎట్లా? ఇప్పుడు 42% రాజకీయ రిజర్వేషన్ల మీద తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతి గారికి పంపింది. దాని మీద ఎలాంటి వివరణ లేదు. మరి ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఎవరు అడగాలి? మరి కోర్టుకు కూడా అధికారం లేకపోతే ఎవరికి ఉన్నట్టు అధికారం? సొలిసిటర్ జనరల్ నిలదీసిన సిజేఐ బిల్లుల ఆమోదానికి గవర్నర్కు, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు ఎస్జీ. అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందే అని సిజేఐ స్పష్టీకరణ. ఇది శబాష్, గుడ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు తప్పు జరిగిందండి, తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు చర్య ఉండాలి కదా. మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా. అని నువ్వు తప్పు చేసినావు, ఇది కాదని చెప్పాలి కదా. అంటే మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవమే, రాజ్యాంగమే సుప్రీం మన దేశానికి. కానీ కరెక్ట్గా అమలు చేస్తే నో ప్రాబ్లం ఇక్కడ. కానీ మీరు చేయడం లేదు కదా. ఒక రాష్ట్రం మొత్తం, అంటే మీరు తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లు పంపిందంటే తెలంగాణలో 4 కోట్ల ప్రజల తరపున పంపినట్టే కదా. మీరు దాన్ని ఆమోదించాలి కదా. చేయకపోతే ఎట్లా? మీరు ఈ విధానాలు మార్చుకోవాలి. ఈ విధానాలు మీరు మార్చుకోవాలి. కరెక్ట్గా అడిగారు బిఆర్ గవాయ్ గారు. మేము కూడా ఇంతకుముందు ఇదే అడిగినాం వైఫై మీడియా ద్వారా. మరి మీరు తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయస్థానం దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలా? ఇది క్వశ్చన్.